నమస్కారం అండి. డాక్టర్ సుధాకర్, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. నీ పెయిన్స్ ని అశ్రద్ధ చేస్తే బ్యాక్ పెయిన్ వస్తుందా? ఎస్. నీ జాయింట్ పెయిన్స్ ని అశ్రద్ధ చేసినట్టయితే బ్యాక్ పెయిన్స్ కూడా వస్తుంది. మన నీ జాయింట్స్ వచ్చి వెయిట్ బేరింగ్ జాయింట్. సో అది ఒక 35-40 ఇయర్స్ తర్వాత ఆ నీ జాయింట్ మధ్యలో ఇప్పుడు మనం నీ జాయింట్ లో చూసినట్టయితే ఈ తొడ బోన్కి కాలు బోన్కి మధ్యలో కార్టిలేజ్ మృదులాస్తుంటుంది. మృదులాస్థి ప్లస్ దీన్ని మెనిస్కస్ ఒక సాఫ్ట్ కుషన్ లాగా ఉంటుంది. సో ఎప్పుడైతే వయసు రీత్యా ఈ కార్టిలేజ్ అరగడం మొదలు పెడుతుందో అక్కడ ఫ్రిక్షన్ రావడము, ఆ ఫ్రిక్షన్ వల్ల కొద్దిగా ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల పెయిన్ రావడము. సో ఒకసారి మోకాళ్ళ నొప్పులు పెయిన్ స్టార్ట్ అయినప్పుడు మోకాళ్ళ నొప్పిని అశ్రద్ధ చేసినట్టయితే ఏమవుతుందంటే స్లోగా ఆ మోకాళ్ళ నొప్పిని అవాయిడ్ చేయడానికి మనం నడిచే పద్ధతి, మనము నడిచే యాంగిల్స్ అన్ని మారటము. సో నడిచే పద్ధతి మారటం వల్ల మోకాల్ని అంటే బెండ్ చేసి నడవకుండా దాన్ని డ్రాగ్ చేస్తూ నడుస్తాం. అంటే డ్రాగ్ చేసుకుంటూ అంటే పుల్ చేసుకుంటూ నడుస్తుంటాం. సో అలా పుల్ చేసుకుంటూ అలా డ్రాగ్ చేసుకుంటూ నడిచినప్పుడు ఆ మోకాళ్ళ లోపల యాంగిల్ మారటము, ఆ యాంగిల్స్ మారటం వల్ల డిఫార్మిటీస్ రావడం, అంటే వ్యారస్ డిఫార్మిటీస్ రావడం కానీ. సో అలా వ్యారస్ డిఫార్మిటీస్ వచ్చినప్పుడు డిఫార్మిటీ అంతా హిప్ నుంచి స్పైన్ జాయింట్ కి రావడము. సో ఎప్పుడైతే మోకాళ్ళ అరుగుదల మొదలై దాన్ని నెగ్లెక్ట్ చేసి దాన్ని ప్రాపర్గా కేర్ తీసుకోకుండా అలానే కంటిన్యూ అవుతున్నప్పుడు స్లోగా అది నడుము నొప్పికి దారితీస్తుంది. సో అప్పుడు ఈ ప్రెషర్ అంతా నడుములోకి రావడం వల్ల ఆ నడుములో ఉన్న డిస్క్ జల్లి అంటే మీద ఎఫెక్ట్ పడటము, ఆ డిస్క్ కూడా వయస్రీత్యా ఆగడం, అంటే డిస్క్ కూడా డీజనరేషన్ ఉంటుంది కాబట్టి ఆ డిస్క్ మీద ప్రెషర్ ఎక్కువ పడ్డప్పుడు అక్కడ డిస్క్ స్పేస్ నారో అయ్యి అక్కడ ఉన్న చిన్న నరాల మీద ప్రెషర్ రావడము. సో ఇలా మోకాళ్ళ నొప్పిని అశ్రద్ధ చేసినట్టయితే నడుము నొప్పులు రావడానికి కూడా చాలా కారణాలు ఉంటాయి. సో ఇనిషియల్ స్టేజెస్లోనే దాన్ని మనము ఒకవేళ ట్రీట్ చేసినట్టయితే, అంటే మనము ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. సో ఇనిషియల్ స్టేజెస్లోనే మోకాళ్ళ నొప్పుల్ని అడ్రస్ చేసినట్టయితే, మోకాళ్ళ నొప్పుల్ని ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే నడుము నొప్పులకి అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.